హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాళ స్పెషల్ రెసిపీ రంజాన్లో చేసుకునే హలీం రెసిపీ. ఇక్కడ నేను చికెన్ హలీంని ప్రిపేర్ చేస్తున్నాను. మరి చికెన్ హలీంని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇక్కడ తెల్లదైనా పర్వాలేదు, ఎర్రదైనా పర్వాలేదు. నెక్స్ట్ ఇందులోని పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక పావు కప్పు బార్లీ గింజలు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే అరకప్ వరకు బియ్యం వేసుకోవాలి, బాస్మతి బియ్యం. అండ్ పావు కప్పు పచ్చి శనగపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ వాటర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈ వాటర్లో ఒక 2 hours వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా 2 times వాష్ చేసి వాటర్తో మళ్ళీ వాటర్ వేసేసి పప్పు నానేంత వరకు 2 hours మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వేరొక బౌల్లో 2 spoons వరకు పుచ్చగింజలు తీసుకోవాలి. అండ్ అంతే ఒక 2 to 3 spoons వరకు జీడిపప్పు అండ్ 1 spoon గసగసాలు వేసుకొని వాటిని కూడా వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులోకి పావు కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 spoon వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం 250 grams చికెన్తో హలీం చేస్తున్నాం కాబట్టి ఆ క్వాంటిటీకి 1 spoon వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. మరి ఎక్కువగా వేసేసుకుంటే మనకి చేదు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందులోనే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. షాహీ జీరా, దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు, ఒక 4-5 మిరియాలు వేసుకోవాలి. వేసుకొని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. ఇక్కడ బోన్లెస్ చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకొని ఆ చికెన్ ఇందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పావు చెంచా పసుపు, 1 spoon కారం అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 spoon గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని చికెన్ మొత్తం బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని చికెన్ని ఒక 5 minutes ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 5 minutes ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము అరకప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పెరుగు పుల్లగా లేకుండా చూసుకోవాలి. కమ్మటి పెరుగు అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట హలీంది. సో ఇక్కడ అరకప్ వరకు కమ్మటి పెరుగు తీసుకోవాలి. పెరుగుని ఇందులోకి వేసేసుకొని చికెన్లో బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా పెరుగు చికెన్లో మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. 2 minutes కుక్ చేసుకుంటే మనకి చికెన్ కొద్దిగా కుక్ అయ్యి ఆయిల్ అనేది పైకి తేలుతుంది సెపరేట్ అయ్యి. అప్పుడు మనం ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్నాం కదా పప్పులన్నీ కూడా వాటిని ఇందులోకి వేసేసుకోవాలి. 2 hours నానబెట్టుకుంటే సరిపోతుందండి. 2 hours కంటే తక్కువ నానబెడితే మనకి ఏంటంటే పప్పులు అనేవి అంతగా నానవన్నమాట. మనం ఇక్కడ పచ్చిశనగపప్పు, బార్లీ వాటిని కూడా నానబెట్టాం కాబట్టి ఇందులో మనకి త్వరగా నానవు. సో ఒక 2 hours నానబెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా నానిపోతాయి. ఇప్పుడు వాటిని ఈ ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందులోకి మనము ఎసరు వేసుకోవాలండి. 1.5 glass వరకు ఎసరు వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా చికెన్ అండ్ మనం యాడ్ చేసుకున్న పప్పులన్నీ కూడా ఫైన్గా కుక్ అయిపోతాయి. ఇక్కడ 1.5 glass వరకు ఎసరు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 8 to 10 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 10 whistles వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు కుక్కర్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పుచ్చపప్పు అండ్ జీడిపప్పు, గసగసాలు వాటిని ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ వేసేసుకున్న తర్వాత మనము ప్రెషర్ కుక్కర్ మూత తీసి చూస్తే 10 minutes తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిని మనము మ్యాషర్తో కానీ లేదా పప్పుగుత్తితో కానీ ఇలాగ ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకొని పప్పుగుత్తి లేదా మ్యాషర్తోని ఫైన్గా మనము మ్యాష్ చేసేసుకోవాలి. ఫైన్గా మనం మ్యాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 50% వరకు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా కాజు పేస్ట్. ఇలాగ మ్యాష్ చేసుకున్న తర్వాత కాజు పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. కాజు పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకున్న తర్వాత కంటిన్యూస్గా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మ్యాష్ చేస్తూ
మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి హలీం అనేది గట్టి పడకుండా లూజ్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ప్రాసెస్లోనే హలీం అనేది గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి ఇలాగ మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేసి పెట్టుకున్నాం కదా పుచ్చపప్పు జీడిపప్పు పేస్ట్, దాన్ని ఇందులోకి వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరికొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ కూడా యాడ్ చేసుకొని గరిటెతో మిక్స్ చేసుకుంటూ మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగా ఒక్క 15 మినిట్స్ వరకు ఇలానే మిక్స్ చేసుకుంటూ మ్యాష్ చేసుకుంటూ ఉంటే మనకి హలీం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇలాగా 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనము ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ సర్వ్ చేసుకుని దాని మీద నెయ్యి వేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల. నెయ్యి వేసుకొని దీని మీద మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని డెకరేట్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ దీని మీదనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. పుదీనా కొత్తిమీరని కూడా వేసుకున్న తర్వాత కాజుని కాస్త ఘీ ఫ్రై లేదా ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకుంటే వాటిని కూడా దీని మీద డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్గా దీన్ని లెమన్ స్లైసెస్తో అండ్ కొన్ని పచ్చిమిరపకాయలతోని సర్వ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బయట రెస్టారెంట్స్లో ఎలాగైతే మనకి టేస్ట్ ఉంటుందో అదే టేస్టీతో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ హలీంని. చూసారు కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా, మౌత్ వాటరింగ్గా ఉంది కదా. మరి ఇలాంటి రెసిపీస్ని మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ని చూస్తూ ఉండండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ రంజాన్లో హలీంని ఇంట్లోనే ఇలాగ ప్రిపేర్ చేసుకొని మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.